శ్రీ మాత్రే నమః. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైల దేవస్థానం నూతన పాలక మండలిని అక్టోబర్లో నియమించడం జరిగింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 9 పాలక మండలి సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ 9 పాలక మండలి సమావేశాల్లో అనేక రకాల ఆలయ అభివృద్ధి కోసం దాదాపు 250 పైగా తీర్మానాలు పెట్టడం జరిగింది. వాటిల్లో 200 తీర్మానాలు ఆమోదించడం జరిగింది, కొన్ని తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు శ్రీశైల దేవస్థానానికి వెళ్ళిన తర్వాత నార్త్ ఇండియా భక్తులు కూడా ఒక 10-15% మంది, ప్రతి 100లో 10 మంది నార్త్ ఇండియా నుంచి ఇప్పుడు శ్రీశైల దేవస్థానానికి దర్శనానికి విచ్చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీశైలం 2వ జ్యోతిర్లింగం, 6వ శక్తిపీఠం, రెండు కలిపి ఒకే కాంపౌండ్లో ఉన్నటువంటి ఏకైక దేవాలయం భారతదేశంలో ఒక శ్రీశైల క్షేత్రం మాత్రమే. అటువంటి క్షేత్రానికి ప్రతిరోజు 50,000 తగ్గకుండా భక్తులు వచ్చే పరిస్థితి నేడు ఉన్నది. అటువంటి వాటందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో తిరుమల తరహా క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి తీర్మానించడం, అది కార్యరూప దాల్చడం, ఈ ఆగస్టు నెలలోనే దాన్ని పూర్తిస్థాయి ఎస్టిమేషన్స్ రెడీ అయ్యి టెండర్కి పోయే పరిస్థితి ఉంది. దాదాపు 145 కోట్ల వ్యయంతో 15,000 మంది ఒకేసారి కూర్చొని ఉండే విధంగా క్యూ కాంప్లెక్స్, అధునాత క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలంలో భక్తులకు ఉచితంగా అధిక స్థాయి టాయిలెట్స్ కల్పించాలన్న లక్ష్యంతో ఒక 20 స్థలాలను గుర్తించి ఒక్కొక్క బ్లాకుకు 25 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో అట్లా శౌచాలయాలతో పాటు భక్తులు లాకర్స్లో బట్టలు పెట్టుకొని స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళే విధంగా అధునాతన శౌచాలయాలు కూడా నిర్మించాలని చేయడం జరిగింది. వాటిని కూడా ఈ ఆగస్టు నెలలోనే టెండర్ పిలవబోతున్నాం. ఇప్పటికే దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి శౌచాలయాలు కూడా మేము సులభ వారికి ఇచ్చి మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారి ఆదేశాల మేరకు రాబో రోజుల్లో అవన్నీ కూడా భక్తులకు ఉచితంగానే శౌచాలయాలు అమలు తీసుకురావడానికి జరుగుతున్నది. ఇలాగా భక్తులు వచ్చినప్పుడు మంచి డార్మెటరీస్ లేదా ఒక తిరుమలలో ఉన్నటువంటి పిల్గ్రిమ్ సెంటర్ PAC 5 అని పబ్లిక్ ఎమ్యూనిటీ కాంప్లెక్స్ను నిర్మించాలని చెప్పి చేయడం జరిగింది. అది TTD వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం జరుగుతున్నది. అది పూర్తయితే ఒకేసారి ఒక 5,000 మందికి దేవస్థానం ముందు అకామిడేషన్, స్నానం చేసి చౌరశాలకు వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఒకే బిల్డింగ్లో రాబోతున్నాయి. ఇలా భక్తులకు శానిటైజేషన్ విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా శుభ్రంగా ఉండాలని దానికి ప్రాధాన్యత ఇస్తూ, దానితో పాటు కూడా గ్రీనరీ బాగా పెంచాలని, ఈ సంవత్సరం అధిక స్థాయిలో మొక్కలు నాటాలని దాదాపు 7,000 మొక్కలు, పెద్ద మొక్కలు, చిన్నవి కాకుండా ఒక 3-4 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద మొక్కలను బయట నుంచి తెప్పించి ఈ శ్రీశైల క్షేత్రంలో నాటాలని చేయడం జరిగింది. ఇప్పటికే ప్రారంభమై పని జరిగి ఒక 2,000 మొక్కల పైన ఇప్పటికే నాటారు. ఇలా భక్తులు వచ్చినప్పుడు వారందరికీ అన్నప్రసాదంలో కూడా మంచి రుచికరమైన భోజనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మెనూ మారుస్తూ మంచి భోజనం అంటే నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ ఇద్దరికీ ఉపయోగపడే విధంగా పెట్టడం జరుగుతున్నది. అలాగే ఉదయం రాత్రి కూడా ఆ అల్పాహారం
భక్తులకి ఇప్పుడు వితరణ చేస్తున్నాము. ఇలా ప్రతి రంగంలో వచ్చిన వారికి అకామిడేషన్ విషయంలో కూడా ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాటిని ఎప్పటికప్పుడు ఫెసిలిటీ మేనేజ్మెంట్ ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇంకా అనేక సౌకర్యాలు అవసరం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వం కనీసం శ్రీశైల క్షేత్రానికి ఒక ఇటుక తీసి పక్కన పెట్టిన పాపాన పోలేదు. గతంలో 2014-19 కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు జరిగిన అభివృద్ధిదే తప్ప గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైల క్షేత్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. దేశంలో ఎవరుకు చేయలేని విధంగా ఈ పాలక మండలి ఏర్పాటు అయిన తర్వాత శ్రీశైల క్షేత్రం అంటేనే ఒకప్పుడు చెంచు గిరిజనులకు అదొక అడ్డ. చెంచు గిరిజనులే స్వామివారికి పూజలు చేశారు, చెంచు గిరిజనులే స్వామివారిని కాపాడుకున్నారనే చరిత్ర ఉంది. అటువంటి శ్రీశైలం చుట్టుపక్కల అటు తెలంగాణ వైపు ఇటు ఆంధ్ర వైపు మొత్తం 32 గూడాలు ఉన్నాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల చివరి బుధవారం చెంచు గిరిజనులకు అందరికీ కూడా ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం, దాన్ని అమలుపరచడం జరిగింది. ఇది దేశంలో ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు. అటువంటి అవకాశం మాకే కలిగింది భగవంతుడి ద్వారా. ఇప్పుడు చెంచు గిరిజనులు ఆ రోజు వచ్చి దర్శనం చేసుకొని నిజంగా వాళ్ళ తన్మయత్నంతో వెళ్తున్నప్పుడు వారి కళ్ళల్లో ఉన్న ఆనంద బాష్పాలు చూస్తే అది వర్ణించలేనిది. ప్రతి నెల చివరి బుధవారం రోజు చుట్టుపక్కల ఉన్న తాండాల్లో ఉన్నటువంటి చెంచు గిరిజనులు అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ట్రెడిషనల్ నృత్యంతో డప్పు వాయించుకుంటూ స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి స్పర్శ దర్శనం చేసుకొని మన అన్నప్రసాదం దాంట్లో భోజనం చేసుకొని వెళ్తున్న సందర్భం చాలా అనిరుచిమైనది. అటువంటి అవకాశం చైర్మన్గా మాకు కలగడం కూడా చాలా పూర్వజన్మ సుకృతం ఇది. అలాగే శ్రీశైల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం ఉచితంగా ఇవ్వాలనే కాన్సెప్ట్తో 300 రూపాయల టికెట్ తీసుకున్న వారికి, 500 టికెట్ తీసుకున్న వారికి కూడా 1 లడ్డు 2 లడ్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు గతంలో మాదిరి కాకుండా తిరుమలలో ఎలా అయితే ప్రసాదం ప్రతి భక్తుడికి ఇస్తారో అలా మేము కూడా మా పాలక మండలి వచ్చిన తర్వాత ఇలా దిట్టము పెంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం మూసేంత సమయం వరకు కూడా భక్తులందరికీ అమ్మవారి ప్రసాదం అయ్యవారి ప్రసాదం మార్చి ఇవ్వడం జరుగుతున్నది. ఇలా ప్రతి నెల ఒక వినూత్నమైన ఆలోచనతో రెగ్యులర్గా ఉన్న వాటితో పాటు ఇలా తీసుకెళ్తూ పోతున్నాము. ముఖ్యంగా శ్రీశైలం చరిత్ర శివునికి సంబంధించిన అర్ధనారీశ్వర తత్వానికి సంబంధించిన చరిత్ర ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని 108 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ అయితే రేపు నెల టెండర్కు వెళ్ళే అవకాశం ఉంది. ఇటువంటి అనేక రకాల ఎప్పటికప్పుడు భక్తులు దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. గతంలో విఐపీస్కి ఎక్కువ ప్రయారిటీ ఉండేది. ఇప్పుడు విఐపీ ప్రాధాన్యత తగ్గించుకుంటూ సామాన్య భక్తుడికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని శని ఆది సోమవారాల్లో ఉదయం పూట స్పర్శ దర్శనం చేసేసి రాత్రి మాత్రమే స్పర్శ దర్శనం పెట్టి మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన మంగళ బుధ గురు శుక్రవారాల్లో 3 పూటల 3 సమయాల్లో నిర్దిష్ట సమయంలో స్పర్శ దర్శనం ఉంది. మిగిలిన సేవలు కూడా ఉన్నాయి. ఒక శని ఆది సోమవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి వస్తున్నారు కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఉదయం పూట ఉన్న విఐపి బ్రేక్ మొత్తం కూడా రద్దు చేసి ఎవరైనా సెల్ఫ్ విఐపి వచ్చిన ఎడల వారికి మాత్రమే దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దేశాన్ని రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వర్షపాతం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ నెల 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు వరుణ యాగం సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నాం. 9, 10, 11వ తారీఖుల్లో స్వామివారికి 1000 కలశాలతో అభిషేకం నిర్వహించి తర్వాత యాగం చేయడం జరుగుతుంది. 11వ తేదీ పూర్ణాహుతితో ఈ వరుణయాగం పూర్తవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు గారికి, కమిషనర్ రామచంద్రమోహన్ గారికి, డిప్యూటీ కమిషనర్ ఆజాద్ గారికి ఆలయం తరపున ప్రత్యేక ఆహ్వానం పత్రికలు ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. బయట నుంచి కూడా ఋత్వికులను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈ వరుణయాగం చాలా సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ శ్రీశైలంలో నిర్వహించబోతున్నాం. ఎందుకంటే రాష్ట్రం వర్షాభావ లోటుతో చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాటి సమస్య పరిష్కారానికి ఎప్పుడు వరుణయాగం జరిగినా కూడా ఖచ్చితంగా ఆ వారం రోజుల్లోనో ఆ 2-3 రోజుల్లోనో వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ కూడా 100 టీఎంసీ నీరు వచ్చినది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి నిండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జలహారతి నిర్వహించి గేట్లు తెరిచే పరిస్థితి ఏర్పడాలని కోరుకుంటూ శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఎప్పుడు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరుమల తరహా శ్రీశైలం అభివృద్ధి ఉన్నారో మాస్టర్ ప్లాన్ ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముందుకెళ్తూ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ఓం నమః శివాయ. మీ పేరు? పోతుకుంట రమేష్ నాయుడు, శ్రీశైల ట్రస్ట్ బోర్డు చైర్మన్.